ఎలా లేరో చెప్తే మేము దాన్ని ఏ యూనియన్ సరే అభివృద్ధి చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ స్కిల్ ఎట్లా కావాలని చెప్పేసి మనం కూడా ఇప్పుడు మనం ఇండస్ట్రీ ఒక సంస్థ అన్నాం, సంస్థలో ఏ స్కిల్ కావాలో మాకు చెప్తే ఫెడరేషన్ ఇప్పుడే డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ స్కిల్ని డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎలా కావాలన్నా సరే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమండి, ఒకటే డాన్సర్స్ మన దగ్గర లేకపోతే ఈ రోజు ప్రపంచఖ్యాతి డాన్స్ మాస్టర్లు మన దగ్గర ఉన్నారు, డాన్సర్లు మన దగ్గర ఉన్నారు. అంటే ఆ సీన్ బట్టి డాన్సర్స్ ఉంటారండి. ఆ సీన్ బాంబే ఫేస్లు కావాలనుకుంటే తెల్లగా ఉండాలి అట్లా అనుకుంటే కనుక బాంబే నుంచి తెప్పిస్తారు, లేదా ఫారెన్ నుంచి తెప్పిస్తారు. మాస్ అన్ని కూడా అంటే ఆ సీన్ బట్టి డాన్సులు తెచ్చుకోవడం తప్పులేదు. దానికి అందరూ కూడా మన యూనియన్ సహకరిస్తుంటే అన్ని సహకరిస్తా ఉన్నారు. అది సీన్ మన సినిమా అనేది ఒక ఆ ఫ్రేమ్ను బట్టి ఉంటుంది తప్ప ఫ్రేమ్ దగ్గర వాళ్ళని తెచ్చుకోవడం మన దగ్గర లేనప్పుడు బయట నుంచి తెచ్చుకోమని మేము కూడా చెప్తున్నాం. దానికేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాకా ఒకటే అండి, సభ్యత్వ రుసుము గురించి మార్నింగ్ నుంచి కూడా అంటే సభ్యత్వ రుసుములు అనేది మా యూనియన్స్ యొక్క అంతర్గత వ్యవహారం. ఏ యూనియన్లో అయినా సభ్యత్వం జాయిన్ కావాలంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఒక ఫీజు ఉంటుందండి. ఎవరికైనా ఒక సభ్యత్వం రేటు ఒక మినిమం ఉంటుంది. ఆ మినిమం మాత్రమే తీసుకుంటారు. మిగతాది ఏది తీసుకున్నా కార్మిక సంక్షేమం కోసం ఒక డెవలప్మెంట్ ఫండ్ రూపంలో కార్పొరేట్ ఫండ్ రూపంలో తీసుకుంటారే కానీ స్కిల్ ఉన్న వ్యక్తికి నువ్వు ఇది కడితేనే నీకు మా యూనియన్ సభ్యత్వం ఇస్తామని ఎవరూ చెప్పరండి. వారిని కావాలంటే నీకు ఇట్లా ఈ సంక్షేమ పథకాలు కావాలంటే ఇది కట్టండి, షూటింగ్ చేసుకుంటానే కట్టండి అంటారు తప్ప ఎవరైనా సరే మొత్తంగా ఒకటేసారి సింగిల్ పేమెంట్ కట్టి నువ్వు కడితేనే నీకు సభ్యత్వం ఇస్తాం, లేకపోతే నీకు అతని స్కిల్ ఉండి కూడా అతని స్కిల్ తొక్కడానికి ఏ యూనియన్ ప్రయత్నం చేయదండి. ఎందుకంటే ఎంత స్కిల్ ఉంటే అంత యూనియన్లో సభ్యులుగా ఉంటే ఆ యూనియన్కి మంచి పేరు వస్తున్న విధంగానే ముందుకెళ్తుంది తప్ప ఈ మాట్లాడితే ఆ యూనియన్లో సంక్షేమంగా తీసుకున్న వాళ్ళు ఏ ఒక్క యూనియన్ మీరు చెప్పిన రేట్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నా సరే వారికి ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఒక ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అండగా నిలబడిద్దండి. తర్వాత ఎవరు అండగా నిలబడతారు? ఇప్పుడు ఈ రోజు ఒక హాస్పిటల్లో ఉన్నారంటే స్పాట్ లో అర్ధరాత్రి ఆ యూనియన్ నాయకులు పోయి 50,000 లక్ష అంటే వారి సంబంధిత కార్డు వాల్యూని బట్టి వాళ్ళకి డిసైడ్ చేస్తారండి ఆ యూనియన్ అంతర్గత వ్యవహారంగా. వెంటనే పోయి హాస్పిటల్కి ఇలా అమౌంట్ ఇస్తారు. ఇంట్లో పెళ్లి అంటే ఒక అడ్వాన్స్ రూపంలో ఇస్తారు, ప్లస్ మళ్ళీ పెళ్లి కానుక అని చెప్పిస్తారు. మళ్ళీ ఏదైనా కాన్పు అయితే వాళ్ళ ఇంట్లో పిల్లల కాన్పు అయినా కానీ కాన్పు అని ఇస్తారు. ఎవరన్నా అకస్మాత్తుగా మన ఇంట్లో ఆ కార్మికుడు చనిపోతే సుమారు 10 లక్షల రూపాయల దాకా ఇచ్చే యూనియన్లు కూడా ఉన్నాయండి. అట్లా ఒక సంక్షేమం బట్టి ఆ యూనియన్ బట్టి చేసుకుంటూ వెళ్తారు తప్ప ఒక కుటుంబంలాగా యూనియన్లో సభ్యులు అందరూ కలిసి వేసుకొని అది చేసుకుంటారు. దానికి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్లు కట్టిస్తారు. ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ సభ్యత్వ కార్డు మీద ఇవన్నీ రావు కదండి. ఇవన్నీ కావాలన్న వాళ్ళకి ఇస్తారే తప్ప దాన్ని అడ్డం పెట్టి స్కిల్ ఎక్కడ కూడా తొక్కేసిన యూనియన్ ఏది లేదండి. అలా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఇంకా స్కిల్ డెవలప్ చేయడానికి స్కిల్ లేకపోతే మీరు ఒకటే ఉదాహరణ అండి, మీకు ఫైట్ మాస్టర్లు డాన్సర్లు లేరన్నారు. ఒకప్పుడు నిజంగా మనం అంతా మన దగ్గర ఎవరు లేరు, సరిగా మనకు షూటింగ్ చెప్పగా సరిగా ప్రోత్సహించగా ఉన్నారు. తర్వాత ప్రెస్టేజ్ గా తీసుకొని ఇదే ఫైటర్లు కానీ ఇదే డాన్సులు కానీ కష్టపడి ఈరోజు అంతర్జాతీయ ఫైట్ మాస్టర్లు అంతర్జాతీయ డాన్స్ మాస్టర్లు అయ్యారండి. మన తెలుగు నుంచే ఈరోజు హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ కానీ మొత్తం నడిచేదంతా మన దగ్గర నుంచే నడుస్తుంది. మరి ఇక్కడ స్కిల్ ఎక్కడ లేదు. ఇక్కడ మేము చిరంజీవి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లామండి. వారు ఏంటంటే ఈ రోజు మేము లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి వారు చెప్పారు కాబట్టి ఇంకా అక్కడే పరిష్కారం అయితే కనుక ఇంకా బాగుంటుందని చెప్పేసి వారు కూడా చెప్పారు. అక్కడ పరిష్కారం కాకపోతే మేము ఒక 2 రోజుల్లో పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల్లో షార్ట్ అవుట్ చేయమని ఛాంబర్ పెద్ద నేను ఎవరైతే వెళ్ళారో వారికి చెప్పారు. వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కానప్పుడు మాత్రం చిరంజీవి గారు పిలుస్తామని చెప్పారు. దాని ప్రకారం చిరంజీవి గారి దగ్గర పిలుపు అయితే వస్తుంది, కంపల్సరీ మేము వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద దిక్కుగా ఆయన 2 పక్షాలు